హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలను అయితే మనం చూద్దాం. ఇప్పుడైతే మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ని ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. మొత్తం డయాగ్రిడ్ల వర్క్ వచ్చేసి ఒక లెవెల్ని దాటుకొని మరొక లెవెల్కి అయితే 5 డయాగ్రిడ్లని నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. మొత్తం 5 డయాగ్రిడ్లలో ఎన్సిసి కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నటువంటి 5వ ఐకానిక్ టవర్ దగ్గర పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ కూడా కొత్తగా ఒక వారం కాలం వ్యవధిలోనే ఈ 5 డయాగ్రిడ్లని ఇక్కడైతే అమర్చడం జరిగింది. అసలు ఈ విధంగా మనం కానీ ప్రతిరోజు ఒక వీడియోనైతే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర చేసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇప్పటికే మనం చూస్తున్నటువంటి 2 టవర్ క్రేన్లు ఇక్కడ పనిచేస్తూ ఉండగా మరొక టవర్ క్రేన్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసేటువంటి పని అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి అంశం ఏంటి అంటే, మొత్తం 5 ఐకానిక్ టవర్లలో ఒక లెవెల్ని పూర్తి చేసుకొని అంటే బీమ్స్ వరకు మాత్రమే ఉందండి. పూర్తిగా పూర్తి చేసుకొని 2వ లెవెల్కి వెళ్ళినటువంటి ఐకానిక్ టవర్ డయాగ్రిడ్ల ఐకానిక్ టవర్ ఏదంటే అది 5వ నెంబర్ ఐకానిక్ టవర్. మనం ఇంతకుముందు చాలా వీడియోలో చూసామండి. 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ 2వ లెవెల్కి డయాగ్రిడ్ల వర్క్ని అయితే ప్రారంభించినటువంటి కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. ఇక తర్వాత అప్పటి నుంచి మనందరం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఏ ఐకానిక్ టవర్ దగ్గర 2వ లెవెల్కి డయాగ్రిడ్ల వరకు వెళ్తుంది అని మనం ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే 2వ లెవెల్కి అయితే సెకండ్ లెవెల్కి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళడమే కాదండి, మొత్తం 5 డయాగ్రిడ్లని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి పరిస్థితిని మనం అయితే క్లియర్గా చూడొచ్చు. మనం ఇచ్చేటువంటి అప్డేట్ ఏంటి అంటే ప్రధానంగా ఈ డయాగ్రిడ్లకి సంబంధించినటువంటి అప్డేటే కాబట్టి మనం ఆ అప్డేట్ని అయితే క్లియర్గా చూపిస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక టవర్ క్రేన్కి సంబంధించినటువంటి పునాది వర్క్ అయితే జరుగుతూ ఉంది. మొత్తం ఇప్పటికే ఒక టవర్ క్రేన్ అయితే పనిచేస్తూ ఉంది. అది కాకుండా ఇప్పుడు మరొక టవర్ క్రేన్ కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనం చూసినట్లయితే బీమ్స్ వర్క్ పైన ఏదైతే ప్రధానమైనటువంటి బీమ్స్ ఇవ్వండి, ఈ బీమ్స్ ఐకానిక్ టవర్ కోర్ వాల్కి మరియు ఈ విధంగా డయాగ్రిడ్లకి అటాచ్ చేయి ఉంటాయండి, కలిపేలా ఉంటాయి. ఈ ఏవైతే బీమ్స్ ఉన్నాయో ఈ బీమ్స్ పైన ఇదిగోండి ఈ షీట్లు అయితే ఐరన్ షీట్లు అయితే వేస్తూ ఉన్నారండి, డక్ షీట్లు. ఈ డక్ షీట్ల పైన మనం చూసినట్లయితే ఐరన్ వర్క్ చేసి స్లాబ్ వేసినట్లయితే ఒక ఫస్ట్ లెవెల్ అయితే పూర్తయిపోతుంది. మొత్తానికి 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులైతే పరుగులు పెడుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, మనం దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తున్నాం మీకు. ఇవిగోండి, ఇక్కడ మనం చూడొచ్చు డక్ షీట్లు అండి. మొత్తం ఒక 5 రోజుల క్రితమే ఐకానిక్ టవర్స్ దగ్గర మనం ఒక వీడియోని అయితే చేయడం జరిగింది. అప్పుడు 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఒకే ఒక డయాగ్రిడ్ని అయితే నిర్మాణం చేశారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే 5 డయాగ్రిడ్లని నిర్మాణం చేశారు. ఈ 5 రోజుల్లో ఇక్కడ వచ్చినటువంటి మార్పులు ఏంటంటే 5 డయాగ్రిడ్లు వచ్చాయి. అంతేకాకుండా డక్ షీట్లు కూడా ఇంకా చాలా ఎక్కువగా పని అయితే జరిగింది. అదేవిధంగా కోర్ వాల్ నిర్మాణం కూడా పైకి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ డయాగ్రిడ్ల నిర్మాణం మరియు కోర్ వాల్ అనేది ప్యారలల్గా వెళుతూ ఉండాలి. అప్పుడే ఈ యొక్క ఐకానిక్ టవర్ అనేది హైట్ లేస్తూ వెళ్తుంది. ఈ విధంగా కోర్ వాల్ మరియు ఈ డయాగ్రిడ్ల వర్క్ అనేది లెవెల్గా ప్యారలల్గా వెళుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా మనం స్పష్టంగా చూడొచ్చండి. ఈ బీమ్స్ వర్క్ కానివ్వండి, ఈ డయాగ్రిడ్ల వర్క్ కానివ్వండి, మనం చెప్పుకోవచ్చు డైమండ్ ఆకారం అయితే వచ్చేసింది. ఇదిగోండి, డైమండ్ ఆకారం వచ్చేసింది, చూసారా? డైమండ్ పడింది. ఇదిగోండి, ఇక్కడ ఇంకా పని జరుగుతూనే ఉంది.
ఒక డయాగ్రిడ్ అనేది మనం ఫోన్లో చూసినా స్క్రీన్లో చూసినా ఎక్కడ చూసినా కానీ చాలా చిన్నగానే ఉంటుంది. కానీ ఈ డయాగ్రిడ్ అనేది నిర్మాణం చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. మొత్తం ఒక 20 టన్నుల బరువు అయితే ఉంటుంది. చూసారా, రోప్తో ఏ విధంగా 5 టన్నుల ఒక ఐరన్ దానికి కట్టేసి టైట్గా కట్టి నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక మనం తరువాత 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ని 4 ఐకానిక్ టవర్లని ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉంటే, నిన్న మొన్నటి వరకు 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులు జరుగుతున్నాయిలే, కానీ కోర్ వాల్ నిర్మాణం బాగా జరుగుతూ ఉంది. అలాగే డయాగ్రిడ్లు అన్నీ కూడా ఇన్స్టాల్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో అయితే వర్క్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 4వ ఐకానిక్ టవర్ దగ్గర ఒక డయాగ్రిడ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మిగిలినటువంటి డయాగ్రిడ్లకు కూడా వర్క్ చేయడం కోసం ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి అంశం ఏంటి అంటే, చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే కోర్ వాల్ ఏదైతే ఉందో అది పైకి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో నిర్మాణం మనం చూడొచ్చండి. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఎల్ఎన్టీ కంపెనీ వారు కూడా పనులైతే చాలా వేగంగా జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పరుగులు పెడుతూ ఉన్నాయి. మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో చూసామండి. ఏంటంటే ఫస్ట్ లెవెల్ దాటుకొని 2వ లెవెల్లో డయాగ్రిడ్ వరకు మొట్టమొదట జరిగినటువంటి ఐకానిక్ టవర్ ఏది అంటే అది 3వ నెంబర్ ఐకానిక్ టవరే. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా బీమ్స్, ఇవన్నీ బీమ్స్ అండి. చూడొచ్చు ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఏదైతే 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ల వర్క్ మొత్తం 12 డయాగ్రిడ్ల వర్క్ అనేది పూర్తయిపోయిందండి. పూర్తిగా ఇక 4 డయాగ్రిడ్లు ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది. బీమ్స్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడేనండి 2 డయాగ్రిడ్లు ఫస్ట్ లెవెల్ దాటుకొని 2వ లెవెల్కి వెళ్ళడం జరిగింది. మనం దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తున్నామండి. ఇవన్నీ కూడా బీమ్స్. ఈ బీమ్సే ప్రధానమైనవి, ఎందుకంటే స్లాబ్ వేయడం కోసం ఈ బీమ్స్ పైన డక్ షీట్లు వచ్చినట్లయితే ఇదిగో చూడొచ్చండి. ఇక్కడ 2 డయాగ్రిడ్ల నిర్మాణం ఇది జరిగి కూడా దాదాపు ఒక 1 వీక్ అయితే అవుతుందండి. అప్పటి నుంచి ఇలాంటి పరిస్థితే ఉంది. మరొక డయాగ్రిడ్ని అయితే సెకండ్ లెవెల్కి తీసుకువెళ్ళలేదు. చూసారా, ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. మనం ఎలాగూ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 5 డయాగ్రిడ్లు వచ్చాయి అని మీకు అప్డేట్ ఇవ్వాలి కనుక దానిలో భాగంగా మిగతా 4 ఐకానిక్ టవర్ల దగ్గర కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ 4 డయాగ్రిడ్లు బ్యాలెన్స్ అని మనం చెప్పాం కదా, ఇవిగో మనం చూడొచ్చు. ఇటువైపు 2 మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేసేటువంటి 3, 4 ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. ఇక తర్వాత మనం 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గరికి వెళ్దామండి. 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గర కూడా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. నిన్న మొన్నటి వరకు మనం ఇదిగో చూడొచ్చు. మనం ఇప్పుడు 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 1, 2 ఐకానిక్ టవర్లు పక్కనే ఉంటాయి, మరి ఎక్కువ దూరమే ఉండవు. అలాగే ఒకే కంపెనీ నిర్మాణం చేస్తుంది, అదే ఎస్పీ కంపెనీ. ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు ఇక్కడ డయాగ్రిడ్ల వర్క్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చూసినట్లయితే మొత్తం 4 తప్ప 12 డయాగ్రిడ్ల వర్క్ అనేది పూర్తయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా మంచి అప్డేట్ అని మనం చెప్పుకోవాలి. ఈ డయాగ్రిడ్ల వర్క్ అంతా కూడా కేవలం 1 నెల కాలం వ్యవధిలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. పనులు ఇక్కడ కూడా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేసేటువంటి ఈ 1, 2 ఐకానిక్ టవర్ దగ్గర సెకండ్ లెవెల్కి 2వ లెవెల్కి డయాగ్రిడ్ల వరకు వెళ్ళేటువంటి ఐకానిక్ టవర్ ఏది అంటే
రెండో నెంబర్ ఐకానిక్ టవర్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ బీమ్స్ వర్క్ అనేది చాలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరేమో ఈ ఏవైతే డయాగ్రిడ్ల వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అక్కడేమో రెండో నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరేమో బీమ్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అందువలన ఈ 1, 2 ఐకానిక్ టవర్ దగ్గర ఈ డయాగ్రిడ్ లెవెల్ అనేది సెకండ్ లెవెల్కి వెళ్ళేటువంటి ఐకానిక్ టవర్ ఏదంటే అది రెండవ లెవెల్, అది రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి. ఇక ఇప్పుడు మనం రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 13 డయాగ్రిడ్ల వరకు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలినవి 3 మాత్రమే ఒక లెవెల్ డయాగ్రిడ్ వరకు పూర్తి అవ్వాలి అంటే. అంతేకాకుండా ప్యారలల్గా ఇక్కడ ఈ బీమ్స్ వర్క్ కూడా వెళుతూ ఉంది. అందువలన ఇక్కడ పనులైతే చాలా ఎక్కువగా జరుగుతున్నాయని మనకి చెప్పొచ్చు. అంతేకాకుండా ఇదిగో చూడొచ్చండి, బీమ్స్ వరకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది మనం రెండో నెంబర్ ఐకానిక్ టవరు. అందుకనే మనం చెప్పింది డయాగ్రిడ్ల వరకు సెకండ్ లెవెల్కి వెళ్ళేటువంటి ఐకానిక్ టవర్ ఏది అంటే 1, 2 ఐకానిక్ టవర్లో రెండో నెంబర్ ఐకానిక్ టవర్ అని మనం అయితే చెప్పుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే 1, 2 ఐకానిక్ టవర్లలో కోర్ వాల్ నిర్మాణం అనేది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే హైట్గా ఉంది. ముందుగా జరిగినటువంటి పరిస్థితి ఈ రెండో నెంబర్ ఐకానిక్ టవర్ కంటే కూడా 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే కోర్ వాల్ నిర్మాణం ఎక్కువగా జరిగింది అని మనం చెప్పుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటానండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.